అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను పార్లమెంటు ఎన్నికల్లోనూ రిపీట్ చేయాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. రెండంకెల సీట్లు సాధించాలని ప్రయత్నిస్తుంది. అయితే నిన్న మొన్నటి వరకు ప్రభుత్వ కార్యకలాపాల్లో బిజీగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి తాజాగా లోక్సభ ఎన్నికలపై దృష్టి సారించారు. ఈ టైంలో పలు నియోజకవర్గాల నేతలతో సమావేశమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. భువనగిరి పార్లమెంటుపై ఎన్నికలపై సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేయనున్నారు. భువనగిరి పార్లమెంటుకు ఇన్ఛార్జిగా రాజగోపాల్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డిని అధిష్టానం నియమించింది. రాజగోపాల్ రెడ్డి ఇంటికి సీఎం రేవంత్ రెడ్డి వెళ్తున్న నేపథ్యంలో రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. సందీప్, ప్రస్తుతము మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక సమావేశం నిర్వహించనున్నారు. భువనగిరి పార్లమెంట్ నియోజకవర్గ ముఖ్య నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొనున్నారు. అయితే దాంతోపాటు ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటారు. అయితే ప్రధానంగా మనం ఈ సమావేశానికి సంబంధించిన గురించి మనం చర్చించుకోవాలి. ఎందుకంటే గతంలో రాజగోపాల్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఆయన పార్టీలో లేనప్పుడు, బీజేపీలో ఉన్నప్పుడు, అనంతరం ఆయన పార్టీలో చేరాక కూడా ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు. ఎమ్మెల్యేగా గెలిచిన అనంతరం కూడా ఏ రోజు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లడం కానీ, ముఖ్యమంత్రిని అధికారికంగా కూడా ఇంతవరకు కూడా ఎప్పుడు కూడా కలవలేదని మనం చెప్పుకోవాలి. వివిధ సభలలో కానీ, బహిరంగ వేదికలలో కలిశారు కానీ ప్రత్యేకంగా ఒకరినొకరు పలకరించుకోవడము, వాళ్ళ ఇంటికి, ముఖ్యమంత్రి ఇంటికి రాజగోపాల్ రెడ్డి వెళ్లడం కానీ, లేకపోతే ఇటు సచివాలయానికి వెళ్లి ముఖ్యమంత్రిని కలవడం కానీ ఇప్పటి వరకు కూడా ఎప్పుడు కూడా జరగలేదు. అయితే ఈ రోజు జరగబోయే సమావేశానికి మాత్రం చాలా ప్రాధాన్యత ఉంది. ఎందుకంటే రాజగోపాల్ రెడ్డి మొదటి నుంచి కూడా మంత్రి పదవి కూడా ఆశిస్తున్నారు. ఈ నేపథ్యంలో అయితే ప్రస్తుతానికి చర్చ ఏంటంటే ఒక్కొక్క జిల్లాకి, ఇప్పుడు ఖమ్మం జిల్లా నుండి 3 మంత్రులు ఉన్నారు. అటు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో పాటు ఇటు తుమ్మల నాగేశ్వరరావు, అలాగే ఉప ముఖ్యమంత్రిగా బట్టి విక్రమార్క కూడా ఉన్నారు. అలాగే కరీంనగర్ నుండి చూసుకుంటే ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో పాటు రవాణా శాఖ మంత్రిగా పొన్నం ప్రభాకర్ ఉన్నారు. అలాగే వరంగల్ నుండి సీతక్కతో పాటు కొండ సురేఖ కూడా మంత్రులుగా ఉన్నారు. ఇలా జిల్లాల వారీగానే ఇప్పుడు ఒక్కొక్క జిల్లాకి ఇద్దరిద్దరు మంత్రులు. అలాగే నల్గొండ నుంచి కూడా తీసుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డి వాళ్ళ అన్న కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో జిల్లాకి ఇద్దరు మంత్రుల చొప్పున ఉన్న ఈ సినారియోలో రాజగోపాల్ రెడ్డి కూడా కొద్ది కాలంగా మంత్రి పదవి వస్తుందని కూడా ఆశించారు. అయితే దానితో పాటు తమకు సంబంధించిన వ్యక్తికి కూడా ఎంపీ టికెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించినట్లు కూడా విపరీతమైన చర్చ కూడా నడిచింది ఇటు పొలిటికల్ సర్కిల్స్ లో. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచన ఎలా ఉందంటే అందరినీ కలుపుకొని వెళ్ళాలి, ఎవరైనా అసమ్మతి ఉన్నా కూడా వాళ్ళ దగ్గరికే వెళ్లి నేరుగా వెళ్లి వాళ్ళని కలవడము, కలిసి ప్రాబ్లమ్స్ ఏమన్నా కానీ, ఇష్యూస్ కానీ ఏమన్నా ఉంటే కూడా సార్ట్అవుట్ చేసుకోవాలనేది కూడా ప్రధానంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారు. అయితే ఇటు రాజగోపాల్ రెడ్డి వర్గీయులు ఏమంటున్నారు అంటే ఇది ప్రధానంగా ఇది కూడా ఒక స్పెక్యులేటివ్ గా నడుస్తుంది, దీనికి అథెంటిక్ గా తీసుకోవద్దు. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లడం అనేది చాలా కీలకంగా మారింది. ఎందుకంటే ఒక రకంగా చెప్పాలంటే రాజగోపాల్ రెడ్డి పైచేయి సాధించారని కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది అని కూడా ప్రధానంగా కోమటిరెడ్డి వర్గీయులు అంటున్నారు. అయితే దీంతో పాటు కొద్ది రోజులుగా కూడా ఇది కూడా మనం స్పెక్యులేటివ్ గా తీసుకోవాలి, దీనికి అథెంటిసిటీ లేదు. రాజగోపాల్ రెడ్డి బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరు కూడా ముఖ్యమంత్రి పైన కాస్త గురుగా ఉన్నట్టు కూడా విపరీతంగా ప్రచారం నడుస్తా ఉంది. అయితే దానికి కౌంటర్ గా కూడా వేరే వర్గం వాళ్ళు కూడా ఇప్పుడు ప్రస్తుతానికి మీ బ్రదర్స్ కే ఇద్దరికి అండర్స్టాండింగ్ లేదనేది కూడా ఇది కూడా ఒక నరేషన్ నడుపుతున్నారు. రాజకీయాల్లో వర్గపూర్ అనేది సహజంగానే నడుస్తుంది. కానీ ఈ రోజు జరిగే సమావేశానికి మాత్రము ఒక ఎమ్మెల్యే నివాసానికి ముఖ్యమంత్రి హోదాలో చీఫ్ మినిస్టర్ వెళ్లడం కూడా చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. అయితే కోమటిరెడ్డి బ్రదర్స్ వర్గీయులు మాత్రము ఇది తమ జిల్లాలో తమకున్న ప్రాధాన్యత, తమకున్న ఫేత్ దృష్ట్యా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి తెలిసినట్టుంది. ఒక రకంగా ఇది చాలా హ్యాపీ అని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు పేర్కొంటున్నారు. ముఖ్యమంత్రి వెళ్లడం కూడా రాజగోపాల్ రెడ్డి ఒక రకంగా పైచేయి సాధించారనేది కూడా
అని కూడా ఇటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వర్గీయులు అంటున్నారు. అయితే మొదటి నుండి కూడా నల్గొండ జిల్లాలో కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరికి కూడా ఒక మంచి పేరుంది. ముఖ్యంగా రాజగోపాల్ రెడ్డికి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే మంచి చెడు పబ్లిక్ ఏదైనా కూడా ఏ ఇష్యూస్ లో కూడా ఉన్నా కూడా రాజగోపాల్ రెడ్డి అన్ని కార్యక్రమాలకు అటెండ్ అయ్యి వాళ్ళ మంచి చెడులు చూసుకుంటారని, పేదవాళ్ళని కూడా ప్రధానంగా వాళ్ళ ఇంట్లో ఏ శుభకార్యమైనా అశుభకార్యమైనా కూడా తన వంతు కాంట్రిబ్యూషన్ వెళ్లి ఆర్థికంగా సహాయం చేస్తారని, అలాగే పేదల విద్యార్థులు ఎవరైనా వచ్చి తమకు స్కాలర్షిప్లు రావట్లేదు, స్కూల్ ఫీజు కాలేజ్ ఫీజు కట్టాలన్నా కూడా రాజగోపాల్ రెడ్డి ఫ్రంట్ ఫోర్ మనిషిగా కూడా మొదటి నుంచి కూడా ఆయన ముందుండి కూడా ఈ సహాయంలో ఆయన ఎప్పుడు కూడా వెనకాడబోరని కూడా, అలాగే రాజగోపాల్ రెడ్డి దగ్గర పనిచేసే వ్యక్తులు కూడా ఆఫీస్ సబార్డినేట్ నుండి ఇంట్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్లు అందరూ కూడా రాజగోపాల్ రెడ్డి పైన ప్రత్యేకంగా గౌరవంతో ఉంటారని, వాళ్ళని కూడా కుటుంబ సభ్యుల్లా ట్రీట్ చేస్తారనేది కూడా ప్రధానంగా రాజగోపాల్ రెడ్డికి పేరుంది. అయితే ఈ రోజు మీటింగ్ కి మాత్రం చాలా ప్రాధాన్యత సంతరించుకుందని చెప్పుకోవాలి. ఎందుకంటే కోమటిరెడ్డి బ్రదర్స్ సపోర్ట్ చేస్తేనే ఆ భువనగిరి కాన్స్టిట్యున్సీలో అభ్యర్థి నెగ్గుతాడనేది కూడా ప్రధానంగా ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా వీళ్ళు అక్కడ ఎంటైర్ నల్గొండ డిస్టిక్ లో కొంత మేరకు వీళ్ళకి పబ్లిక్ లో చాలా ఫేత్ ని గెయిన్ చేసుకున్నారు కోమటిరెడ్డి బ్రదర్స్ అనేది కూడా మనము ప్రధానంగా చెప్పుకోవచ్చు. సందీప్, శ్రీచరణ్, అంటే ఈ రోజు జరుగుతున్న భేటీలో ప్రధానంగా ఎటువంటి అంశాలు, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? భేటీ ముగిసిన తర్వాత ప్రెస్ మీట్ పెట్టే అవకాశం ఉందా? డెఫినెట్ గా ఖచ్చితంగా ఉంటుంది. అయితే రాజగోపాల్ రెడ్డి అయినా ప్రెస్ మీట్ పెట్టొచ్చు, లేదంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అయినా పెట్టచ్చు, లేకపోతే స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయినా కూడా ప్రెస్ మీట్ పెట్టొచ్చు. దాని మీద ఇంకా మనకి పూర్తి స్థాయి క్లారిటీ ఇప్పుడు లేదు. సమావేశం అనంతరం కూడా అఫీషియల్ గా ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేయొచ్చు, లేదా ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టొచ్చు. దాని మీద ఇంకా పూర్తి స్థాయి క్లారిటీ అనేది మనకి మరి కాసేపట్లో వస్తుంది. అయితే ఈ భేటీ అనేది మాత్రం చాలా కీలకం అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే ముందుగా మనం చాలా విషయాలు కూడా కోమటిరెడ్డి బ్రదర్స్ ఫ్యామిలీ గురించి మనము చర్చించుకున్నాము. వాళ్ళు ఇప్పుడు ఈ రాబోయే ఎంటైర్ 17 పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ ఎన్నికతో పాటు ఈ భువనగిరి కాన్స్టిట్యున్సీకి కూడా, ఎందుకనంటే మనం ముందుగా చర్చించుకున్నట్టు ఇద్దరి బ్రదర్స్ కి నల్గొండ డిస్ట్రిక్ట్ లో బాగా పట్టు ఉంది. ఈ పట్టున్న నేపథ్యంలో ఎర్లియర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాజగోపాల్ రెడ్డికి చాలా హాట్ గా కూడా సంభాషణలు జరిగాయి. రాజగోపాల్ రెడ్డి పైన కూడా కాస్త అప్పట్లో అంటే బిఫోర్ ఎలక్షన్ అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా తీవ్ర స్థాయిలో కూడా పరుష పదాలను కూడా ఉపయోగించారు. దానికి కౌంటర్ గా కూడా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఇచ్చారు. అయితే అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా ముఖ్యమంత్రి పదవిలో నేనున్నానని ఇటు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ప్రకటించడం, అప్పట్లో కొంచెం గందరగోళ వాతావరణ నేపథ్యంలో ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా అధికారిక బాధ్యతలు చేపట్టాక ముఖ్యమంత్రి ప్రధానంగా అందరినీ కలుపుకొని పోవాలని చూస్తున్నారు. దానిలో భాగంగా రాజగోపాల్ రెడ్డి కూడా గడిచిన కొద్ది రోజులుగా కూడా ఆయన ఎక్కడ కూడా కనిపించడం లేదు, ముఖ్యమంత్రికి కాస్త దూరంగా ఉన్నారనే కూడా ప్రధానంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో రాజగోపాల్ రెడ్డి స్వతహా బిజినెస్ మ్యాన్, ఆయనకి ఫినాన్షియల్ గా కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నారనేది కూడా ప్రచారంలో ఉంది. ఈ నేపథ్యంలో ఆయన డెఫినెట్ గా ఇప్పుడు ఆయన సపోర్ట్ అనేది పార్టీకి కావాలి. అలాగే ఎట్ ది సేమ్ టైమ్ భువనగిరి పార్లమెంట్ కంటెస్టెంట్ కి కూడా ఖచ్చితంగా చామల కిరణ్ రెడ్డికి కూడా ప్రధానంగా కిరణ్ కుమార్ రెడ్డి కూడా అవసరము. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి స్వయంగా వెళ్లి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇంటికి వెళ్లి సమావేశం అయితే అయ్యారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ శ్రీచరణ్.